హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టీచర్ ట్రైనింగ్ కోర్స్ టీటీసీ కావచ్చు, బీఈడి కావచ్చు, డిపిఈడి కావచ్చు, బీపీఈడి కావచ్చు. ఈ కోర్సు చేయడం వల్ల లాభాలు ఏ విధంగా ఉన్నాయి, నష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇది ఎందుకు ముఖ్యమైన అంశం అంటే, కొత్తగా ఎవరైనా కానీ ఈ కోర్సు చేయాలనుకున్న వాళ్ళు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ కోర్సులు మనం 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు చాలా ముఖ్యమైనది. డిఎస్సి ద్వారా మనం గవర్నమెంట్ టీచర్‌గా జాబ్ సాధించొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డిఎస్సిల్లో పోస్టులు అనేటివి ఇక్కడ నుండి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వస్తే మనకు గవర్నమెంట్ దాంట్లో జాబ్ తెచ్చుకోవాలి. లేకపోతే ప్రైవేట్ స్కూల్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్‌లో పరిస్థితుల గురించి మీకు కొంత అవగాహన ఉంటుంది. కానీ అక్కడ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి వస్తే గవర్నమెంట్ దాంట్లో తెచ్చుకోవాలి. లేదంటే ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళాలి. ఇంతకు మించి ఇంక మనకి వేరే అవకాశం ఉండదు. అది ఏ డిగ్రీ ఇలాంటి ఏ కోర్సులు కంప్లీట్ చేస్తే అనేకమైన ఎగ్జామ్స్‌కి మనము ఎలిజిబుల్ అవుతాం. కానీ ఈ కోర్స్ చేయడం ద్వారా కేవలం డిఎస్సికి తప్ప ఇంక దేనికి మనకు ఉపయోగం ఉండదు. చేస్తే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. లేదంటే ప్రైవేట్ స్కూళ్ళలో పని చేయాల్సి ఉంటది. కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వస్తే సంతోషం. ఒకవేళ రాని పరిస్థితుల్లో మనము ప్రైవేట్ స్కూల్‌కెళ్ళాలి. ఒకవేళ లేదనుకోండి, ఇంక మనం ఈ కోర్స్‌కి చదివి టైము, దీనికి పెట్టిన మనం మనీ, మన శ్రమ అంతా వృధా అవుతుంది. కాబట్టి కొత్తగా ఎవరైనా కానీ ఈ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు ఈ అంశాలు బాగా దృష్టిలో పెట్టుకోండి. ప్రస్తుత పోటీని గమనించండి. పోస్టులు ఎన్నున్నాయో కొంత అవగాహన తెచ్చుకోండి. ఆ విధంగా మీరు అవగాహన తెచ్చుకున్నప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. లేకపోతే ఈ కోర్సులు చేసి తర్వాత జాబ్ తెచ్చుకోలేకపోతే ఈ కోర్స్ ద్వారా దేనికి ఏ ఇతర పోటీ పరీక్షలకు మీరు అర్హత సాధించలేరు. కాబట్టి ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోండి. ధన్యవాదములు.